శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. మహాగణపతి విఘ్నేశ్వర, నిన్నింతవరకు నేనేమీ కోరలేదు, కానీ ఇప్పుడు చిన్న కోరిక కోరుకున్నా. మా అమ్మాయి ఎవరైనా ప్రేమించాలి, వాడు మంచి వెధవై ఉండాలి, కట్టం గిట్టం అడగకుండా డబ్బున్న నాథుడు దొరికేలాను వరమిస్తే మా బియ్యంకుడితో మాట్లాడి 101 శుక్రవారాలు ఉండ్రాలు పోయిస్తాను తండ్రి. వరమిచ్చి భక్త నువ్వా తల్లి? అదిరిపోయాను. నిజంగా నేను ఒకతన్ని ప్రేమించాను. ఆహా వినాయక, నువ్వు నిజంగా గొప్పవాడివయ్యా. నీకు పెళ్లి కాలేదు, అందుకని అందరు పెళ్లిళ్ళు జరిపిస్తున్నావు అన్నమాట. చాలా థ్యాంక్స్ స్వామి. నా బాయ్ ఫ్రెండ్ నన్ను తీసుకెళ్ళడానికి ఇక్కడికే వస్తున్నాడు. కన్న తండ్రి కట్నం బరువు తగ్గించడానికి ప్రేమలో పడ్డావా అమ్మా? చాలా థ్యాంక్స్. నాకెందుకు నాన్న థ్యాంక్స్? ఆడపుట్టుకు పుట్టిన వాళ్ళంతా ప్రేమించి పెళ్లి చేసుకోవడం ఒక్కటే మన దేశంలోని వరకట్న రోగానికి నివారణమని మా వెంకటలక్ష్మి చెప్పింది. దానికి చెప్పాలి థ్యాంక్స్. అబ్బాయి మంచివాడేనా? బంగారం నాన్న. ముట్టుకుని చూసావా? పో నాన్న. ఇదిగో చూడమ్మా, నువ్వు అతన్ని కట్టుకునే ఉద్దేశం ఉంటే అతి చనువుగానే ప్రవర్తించు, తప్పు లేదమ్మా. ఇప్పుడు అలాగే ప్రవర్తిస్తున్నానుగా. వెరీ గుడ్ వెరీ గుడ్. గో హెడ్ గో హెడ్. నాన్న అతను వచ్చేసాడు, నువ్వు తిరుగు. హాయ్ సునీత. హాయ్. హాయ్. ఆహా సిద్ధి వినాయక, కట్టకట్టుకుని పోతున్నారు ఇద్దరు. కడదాకా వాళ్ళిద్దరిని అలాగే కలిసిపోని తండ్రి. ఇదిగో ఇది కట్టించి వాళ్ళతో ఉండ్రాలు పెట్టించడం ఖాయం. నువ్వు సంయుక్తను ప్రేమించిన సంగతి నాజుగ్గా నైస్ గా నాన్నతో చెప్పి మీ పెళ్లి జరిపించే పూచి నాది. థ్యాంక్స్ రా. థ్యాంక్స్ రానా? సారీ థ్యాంక్స్. అలా పెద్దవాళ్ళకి మర్యాద ఇవ్వు. నా అడుగుదాల్లో దిగటం నేర్చుకోరా, కరెక్ట్ గా కిందకు వస్తావురా. అమ్మా అమ్మా, ఏమిట్రా? బియ్యంలో రాళ్ళు ఏరుతున్నావా, రాళ్లలో బియ్యం ఏరుతున్నావా? అరే బాబా, ఏమిటి చెమట? ఎన్నాళ్ళు ఇలా కష్టపడతావమ్మా? నీకు చేదోడు వాదోడుగా ఒక ఆడపిల్ల ఉండాలనిపించట్లా? రాంబాబు చెప్పింది రైటే కౌసల్య. తొందరలోనే నీకు చేదోడు వాదోడుగా ఒక పని పిల్లని చూస్తాను. ట్యూబ్లైట్ నాన్న. ఏరా, ఈ ఇంట్లో మీ పెళ్ళెప్పుడు వేసిన పందిరే అనుకుంటాను. నా జన్మలో ఎప్పుడు మన ఇంట్లో పెళ్లి పందిరి వేయగా చూసే అదృష్టం మాకు లేదా? ఏరా తమ్ముడు? అవునవును, అదే సంగతి. అవును, నీ కోరిక తప్పక నెరవేరుస్తాను. నా షష్ఠి పూర్తికి పచ్చటి పందిరి వేసి బాజా భజంత్రులతో బ్రహ్మాండంగా జరుపుకుందాం. చంపేస్తున్నాడు రా బాబు. అంతే కదా కౌసల్య? అంతే అంతే. అది కాదు నాన్న, సాధారణంగా 25 ఏళ్ల కురాలకి ఏమవుతుంది? ఏమవుతుంది? ఉద్యోగం అవుతుంది. ఇప్పుడు మీకు అయింది కదరా. నాన్న, రోమియో జూలియట్ ఏం చేసుకున్నారు చెప్పు. విషయం దాడి తెచ్చా. లాభం లేదు. అడుగు డైరెక్ట్ గా అడిగేస్తున్నాడు. అడుగు. ప్రేమ అంటారే, అదేమిటి? రామాయణం భారతాల మీద నాకు విపరీతమైన మమకారం ఉంది చూడు, దాన్నే ప్రేమ అని కూడా అంటారు. చిన్నవాళ్ళ మనసును అర్థం చేసుకోలేని ఘనత నేను ఎవరిని తిట్టాలో తెలియట్లేదే. తిడితే చెప్పు తీసుకుతాంతా రాస్క. నాన్న నాకు పెళ్లి చేయని సూటికి అడగచ్చు కదా. అది అది మరి అంత సిగ్గు లేకుండా. దీనికి దొంగ తిరుగుడు ఎందుకురా? నాన్న మరి అది మరి ఏమిట్రా మరి? ఏమండి, రాంబాబుకు పిల్లని చూడండి, పెళ్లి చేసేద్దాం. సరే. సక్సెస్. ఏమిటి ఏమిటి ఏమిట్రా సక్సెస్? నా పెళ్లి గురించి మనం మాట్లాడడానికి వచ్చాం. పెద్దవాడిని ముందు నా పెళ్లి కానివరా, మేమంతా కలిసి నీ పెళ్లి జరిపిస్తాం కదా. రెచ్చిపోకురా నాయనా. సుమారు 5000 హరికథలు చెప్పి దేశమంతటా పేరు పొందిన విద్వాన్ దశరథరామయ్య భాగవతారు గారి సంబంధం దొరకడం నిజంగా మా అదృష్టం. ఏబిసిడుల్లో సగమచ్చాలు డిగ్రీలుగా పొందిన విద్యావంతులు, 5000 పైచులకు కేసుల్లో తీర్పులు చెప్పిన జస్టిస్ శివసుబ్రహ్మణ్యం గారి సంబంధం దొరకటం మా అదృష్టం కాదంటారా? మరి వర్జపు ఖడి రాబోతుంది, అమ్మాయిని కాస్త భానం తీసుకురామ్మా.
అమ్మా భాను, మీరేనమ్మా మీ కాబోయే మామగారు అత్తగారు. నమస్కారం. వెళ్ళవే. దీర్ఘ సుమంగళీ భావ. నూరేళ్లు చల్లగా నాకు అక్కర్లేదు, పర్వాలేదు. నీకెవరు పెట్టబోయారా? అబ్బాయికి నువ్వు నచ్చగానే సరిపోలేదమ్మా, నీకు కూడా అబ్బాయి నచ్చాలిగా, సరిగా చూసుకో. మౌనం అర్ధాంగీకారం అమ్మా. నీకు సంపూర్ణ అంగీకారమే కదా. నాకు సంపూర్ణ అంగీకారమేనన్నా. నేను రావుణ్ణి, దశరథుడి ఆజ్ఞ శిరసావహిస్తా. చూడమ్మా సంయుక్త, భానం లోపల తీసుకెళ్ళి. ఏమండి, మిగతా లాంఛనాల విషయం మాట్లాడుకుంటే. అలాగేనమ్మా, మాట్లాడుకుందాం. పెళ్లి కొడుకుని సరిగ్గా చూసావుటే? తలెత్తి చూడాలంటే భయం వేసింది. పెళ్లి కొడుకు ఎలా ఉన్నాడా అని చూడాలని ఓ పక్కన తహతహ కదు మరి పాపం. మెల్లగా ఓరకంటం చూసానా అదిరిపోయాను. ఏ పెళ్లి కొడుకు పక్కన కూర్చున్న అబ్బాయి నన్ను చూసి కన్ను కొట్టాడే. ఎందుకే నవ్వుతావు? అయ్యో, నువ్వు చాలా పొరపాటు పడ్డావే. ఆయన చాలా మంచి ఆయన తెలుసా? కాదే, వాడు కన్ను కొట్టడం నా కళ్ళారా చూశాను. రౌడీ రాస్కల్. ఏ అతన్ని తిట్టొద్దు. ఏ అతను నాకేసి కన్ను కొట్టాడే. నీకేసా? ఓ, అయితే అది నీకేసా? చాలా సంతోషం బావగారు. మీ ఇష్ట ప్రకారమే ముహూర్తం నిర్ణయించి కబురు చేయండి. అలాగేనండి. మరి సెలవా? అలాగే. వస్తామండి. నమస్తే. వెళ్ళొస్తానండి. మీ అమ్మాయి గారితో నేను వస్తానని చెప్పండి. మంచిది బాబు. మీ అమ్మాయి గారి ఫ్రెండ్ తో నేను వెళ్ళొస్తాను చెప్పండి. ఆ?